నవాజ్ షరీఫ్ కుమార్తె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె అంటోంది భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం చేయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి అంటూ ఆమె చెప్తుంది. మా దగ్గర అణ్వాయుధాలు కూడా ఉన్నాయని మరీం షరీఫ్ అంటూ ఉంది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ ఇంటికి కూడా వెళ్ళాడు. షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ తమ్ముడు, మాజీ ప్రధానికి తమ్ముడే ప్రస్తుతం ఉన్న ప్రధాని కూడా. మొన్నే ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి భారత్తో యుద్ధం గురించి 10 సార్లు ఆలోచించుకోవాలి అని చెప్పి వచ్చినట్టుగా తెలుస్తుంది. భారత్తో యుద్ధం కంటే కయ్యం కంటే నెయ్యం బెటర్, ఒకసారి కలిసి కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ అనే సంకేతాలని నవాజ్ షరీఫ్ ఇచ్చొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నవాజ్ షరీఫ్ నిజానికి పాకిస్తాన్ పాలకులు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా పాకిస్తాన్ గురించి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ముషారఫ్ గుర్తున్నట్టుగా ఈ నవాజ్ షరీఫ్నే పదవి నుంచి దించేసి ముషారఫ్ సైనిక పాలన తీసుకొచ్చాడు. ముషారఫ్ పదవి నుంచి దించేసి తమ అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి వ్యక్తి. అప్పుడు ఆ దేశ సైన్యం నవాజ్ షరీఫ్ని ఎలా పదవి నుంచి దించేసి అధికారాన్ని చేజిక్కించుకుందో మనం చూసాం. ఆ ఘటన నవాజ్ షరీఫ్కి బాగా గుర్తుంటుంది. అందుకే పాకిస్తాన్ గురించి నవాజ్ షరీఫ్ కూడా సొంత దేశంలో ఈ నవాజ్ షరీఫ్ కూడా దొంగ నాటకాలు ఆడే వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యం, ఆ దేశ పాలకుల గురించి ఈ నవాజ్ షరీఫ్కి బాగా తెలుసు. భారతదేశం గురించి కూడా నవాజ్ షరీఫ్కి బాగా తెలుసు. అందుకే షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి భారత్తో కయ్యం కంటే నెయ్యం బెటర్, భారతదేశంతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బెటర్, భారతదేశం పైకి యుద్ధం చేయకుండా ఉంటే బెటర్ అనే అభిప్రాయాన్ని ఈ నవాజ్ షరీఫ్ వ్యక్తం చేసి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ నవాజ్ షరీఫ్ కుమార్తె మాత్రం భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి అని చెబుతూ ఉంది. ప్రస్తుతం ఆమె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉంది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఈమె అంటోంది. ప్రస్తుతం అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయని పాకిస్తాన్ మంత్రులు చాలామంది ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు భారతదేశం మాపై దాడి చేసే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు నవాజ్ షరీఫ్ వెళ్ళి షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఒకసారి దీన్ని సార్ట్అవుట్ చేసుకోవడం బెటర్, యుద్ధానికి దిగితే భారతదేశం మనల్ని చితక్కొట్టేస్తుంది అనే అభిప్రాయాన్ని కూడా చెప్పాడు. కాన్బట్ పొజిషన్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో, అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ అణుబాంబు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉంది. తొలి మహిళా ముఖ్యమంత్రి ఆమె పంజాబ్ ప్రావిన్స్కి. ఆమె అంటూ ఉంది మాపై ఎవడైనా దాడి చేయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి అంటూ ప్రగల్భాలు పలుకుతుంది. ఒకసారి వాళ్ళ నాన్నను ఆ దేశ సైన్యం ఎలా పదవీచ్యుతిని చేసిందో కూడా ఆమె కూడా ఆలోచించుకోవాలి. ఆ దేశ సైన్యం దుర్మార్గాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆమె కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాదు ఆమె అంటుంది ఒకవేళ భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం చేస్తే మనందరం కూడా అన్ని పార్టీలకు అతీతంగా సైన్యానికి అండగా నిలబడాలి, సైన్యం వెనుక నిలబడాలి అని. ఒక్కసారి ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుందో కూడా ఆమె గుర్తు చేసుకోవాలి. పాకిస్తాన్ సైనికులు యుద్ధ భయంతో వరుసగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 4500 మందికి పైగా సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ఏమంటోంది అంటే మనం సైన్యం వెనుక నిలబడాలంటుంది. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఆమె మాట్లాడుతున్న మాటలు. ఈసారి ఒకసారి ఆమె మాట్లాడిన మాటలు ప్లే చేద్దాం. इंडिया और पाकिस्तान के बॉर्डर्स पे टेंशन है, एक खतरा मंडला रहा है. फिक्र करने की जरूरत नहीं है. अल्लाह ताला ने पाकिस्तान को और पाकिस्तानियों को और पाकिस्तान की अफवाज को इतनी ताकत दी है कि वो दुश्मन का हर वार का मुकाबला कर सकते हैं. लेकिन हम कोई भी सियासी नजरिया रखते हों, अगर हम एक कौम हैं, अगर हम पाकिस्तानी हैं, तो इस वक्त हमें अपने अफवाज के साथ खड़ा होना चाहिए ताकि वो सीसा फैलाई दीवार की तरह लड़ सके दुश्मन से. और ये भी मैं आपको कहना चाहती हूँ कि अगर आज पाकिस्तान का कोई भी दुश्मन पाकिस्तान पर हमला करते वक्त 10 बार सोचेगा तो उसकी वजह यह है कि अल्लाह ताला के फजल से पाकिस्तान आज एक एटमी कुव्वत है. पाकिस्तान के पास एटम बॉम्ब है. इंडिया और पाकिस्तान के बॉर्डर्स पे टेंशन है, एक खतरा मंडला रहा है. फिक्र करने की जरूरत नहीं है. अल्लाह ताला ने पाकिस्तान को और पाकिस्तानियों को और पाकिस्तान की अफवाज को इतनी ताकत दी है कि वो दुश्मन का हर वार का मुकाबला कर सकते हैं. लेकिन हम कोई भी सियासी नजरिया रखते हों, अगर हम एक कौम हैं, अगर हम पाकिस्तानी हैं,
तो इस वक्त हमें अपनी अफवाज के साथ खड़ा होना है ताकि वो सीसा फैलाई दीवार की तरह लड़ सके दुश्मन से। और ये भी मैं आपको कहना चाहती हूँ कि अगर आज पाकिस्तान का कोई भी दुश्मन पाकिस्तान पर हमला करते वक्त 10 बार सोचेगा तो उसकी वजह यह है कि अल्लाह ताला के फजल से पाकिस्तान आज एक एटमी कुव्वत है। पाकिस्तान के पास एटम बॉम्ब है। విన్నారా? పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. ఆమె అంటోంది పాకిస్తాన్పై ఎవరైనా దాడి చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి అని. ఆమె అంటోంది పాకిస్తాన్పై ఎవరైనా దాడి చేయాలి అంటే భయపడాలి, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ రాజకీయ నాయకుల నుంచి వస్తున్న మాట ఒక్కటే, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. మొత్తం మంత్రులందరూ మాట్లాడుతున్నది ఇదే, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని. అంటే మేము దేనికైనా తెగిస్తాం, మా అస్తిత్వానికి ముప్పు వాటిల్లిన సమక్షంలో మేము అణుబాంబులు వేస్తామంటూ ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. కానీ ప్రపంచ దేశాల ముందు మాత్రం ఒంటరి అయిపోతున్నారు. ఆమె తండ్రి ఎవరో గుర్తుంది కదా, ఇంతకు ముందే చెప్పాను, నవాజ్ షరీఫ్ ఆమె తండ్రి. ఆమె తండ్రినే పాకిస్తాన్ సైన్యం పదవీచ్యుతులు చేసింది ముషారఫ్ 1999లో గుర్తుంది కదా. ఈమె తండ్రినే పదవి నుంచి కిందకు దించి ఆ తర్వాత జైలు పాలు కూడా చేశారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు 2013. ఆ సమయంలో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు నవాజ్ షరీఫ్. కానీ సైన్యం చేసినటువంటి పని ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. ముషారఫ్ ఘటననే ఆమె గుర్తు చేసుకోవాలి. సైన్యం చేసే దుర్మార్గాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. పాలకులు ఎలాంటి పపెట్లో కూడా వాళ్ళకి బాగా తెలుసు. పాలకులు స్వతంత్రంగా మాట్లాడటానికి అవకాశం ఉండదు. నిజానికి పాలకులు సైన్యం కలిసి అక్కడ ప్రజలను మోసం చేస్తున్నాయి, పాకిస్తాన్ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇప్పుడు ఈమె కూడా అంటుంది పాకిస్తాన్పై ఎవరైనా దాడి చేయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి అని. ప్రస్తుతం ఆమె తండ్రి తమ్ముడే పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నాడు షహబాజ్ షరీఫ్ దగ్గరికి నవాజ్ షరీఫ్ వెళ్ళి భారత్తో యుద్ధం మంచిది కాదు అని చెప్పొచ్చినట్టుగా తెలుస్తోంది. మొన్న షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పాడు. భారత్తో పెట్టుకుంటే మనం నిలబడలేము అనే విషయాన్ని చెప్పాడు. కానీ పైకి మాత్రం మేఘబోధ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంటారు. మనం కలిసి ఉండాలి, ఐక్యతను చాటుకోవాలని. ఇప్పుడు ఆమె కూడా అంటుంది మన ఐక్యతను చాటుకోవాలని. పాకిస్తాన్ పార్టీలన్నీ ఇప్పుడు ఐక్యంగా సైన్యం వెనకాల నిలబడాలని. బహుశా సైనికులే రాజీనామాలు చేస్తున్నారు. సైనికులే ఇప్పుడు యుద్ధరంగం నుంచి, యుద్ధం మొదలు కాకముందే సైనికులు యుద్ధరంగం నుంచి పారిపోతున్నారు. ఇప్పటికే 4500 మంది సైన్యం వాళ్ళకి పదవులకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతే వృద్ధ సైన్యాన్ని తిరిగి సైన్యంలోకి రావాలి అని ఈ షహబాజ్ షరీఫ్ అడుగుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా అడుగుతున్నాడు. నిజానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫే మొదట పారిపోయాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కుటుంబ సభ్యులు మాత్రం రేవు దాటించేశాడు. రేవు అంటే ఇక్కడ దేశం మాత్రం దాటించేశాడు, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్న తుప్పుపట్టిన ఆయుధాలను బోర్డర్కి తరలిస్తున్నారు. వాళ్ళు పక్క దేశాలను అడుగుతూ ఉన్నారు, చైనాని అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఆయుధాలు కావాలని. అలాగే తుర్కీని కూడా అడుగుతున్నారు ఆయుధాలు కావాలని. ప్రపంచంలో ఏ దేశం ఈ సమయంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని. అదే సమయంలో పాకిస్తాన్ పాలకులు వరుసగా మాట్లాడుతున్న మాటలు అవే. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కుమార్తె మాట్లాడుతున్న మాటలు కూడా అవే, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. ఇంతకుముందు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్ మంత్రులు మాట్లాడిన ఒక్కొక్కరు మాటలని కూడా వినిపించాం. ప్రతి ఒక్కడు మాట్లాడేది అదే, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. వాళ్ళ దగ్గర అణుబాంబుల కంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు లేనిది ఏంటి అంటే ఆత్మస్థైర్యం. వాళ్ళ సైనికులే రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ సైన్యం గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నాన్నకు ముషారఫ్ విషయంలో జరిగిన పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు ఈమె ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ నవాజ్ షరీఫ్ కుమార్తె మాట్లాడిన మాటలు వింటే మీకేమనిపిస్తుంది? ఒక్కసారి నేను ఆమె ఏముందో మీకు చెప్పి మళ్ళీ మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్తాను. భారతదేశం పాకిస్తాన్ని కొట్టాలి అంటే 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా శత్రువు పాకిస్తాన్ కొట్టాలంటే 10 సార్లు ఆలోచించుకోవాలి. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా సైన్యం వెనకాల నిలబడాలి అంటూ ఆమె వేద వచనాలు వల్లిస్తుంది, ధైర్య వచనాలు వల్లిస్తుంది. బహుశా వాళ్ళ సైనికులే యుద్ధ రంగంలో తుపాకులు వదిలిపెట్టి పారిపోతున్న పరిస్థితి గురించి ఆమె మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటి మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఇప్పటికే పాకిస్తాన్ నేతలు చెబుతున్న మాట ఒక్కటే, మా దగ్గర అణుబాంబు ఉందని. మాట్లాడుతున్న ప్రతి పాకిస్తాన్ నేత మా దగ్గర అణుబాంబు ఉందని. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ని ఎలా చూడాలి? అంటే రోహిత్, పహల్గామ్ దాడి తర్వాత ఎంతటి స్థాయిలో పాకిస్తాన్ రాజకీయంగా దాని ప్రజల్లో మరోసారి వాళ్ళు ఒక ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్య మాట్లాడుతున్నాను అంటే మీరు గమనించండి, స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం. మొదట పాక్ ప్రధాని మాట్లాడే ఏంటంటే సింధు జల ఒప్పందం తర్వాత
ఇక్కడి జనాభా 24 కోట్ల మంది ఆ నీళ్ళపై ఆధారపడుతున్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం అదే అవసరం పడుతుంది, అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం అదే అవసరం పడుతుంది, ఇండస్ట్రియల్ రిసోర్స్ అదే అని చెప్పి మాట్లాడుతూనే మరోవైపుగా వీఆర్ రెడీ విత్ ద డిఫెన్స్ ఫోర్స్ అంటే తను చెప్తున్నటువంటి బాధ కనపడుతోంది. అట్ ది సేమ్ టైం వీఆర్ రెడీ విత్ ద డిఫెన్స్ ఫోర్స్ అండ్ డిఫెన్స్ సింధు జిల్లాల గురించి ఆపితే కనుక డిఫెన్స్ లో రెడీగా ఉన్నామని మాట్లాడుకొచ్చారు. ఉప ప్రధాని విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి ఇషాక్ దార్ మాట్లాడే ఏంటంటే అక్కడ ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో వారిని స్వతంత్ర సమరయోధులుగా పోల్చడమే కాకుండా నిన్న కూడా ఆయన సిఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే లష్కర్ తోయిబా నుంచి ఏర్పడినటువంటి రెసిస్టెన్స్ ఫోర్స్ ని కూడా ఆయన వాళ్ళంతా కూడా స్వతంత్ర సమరయోధులే, వాళ్ళంతా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వారు మమ్మల్ని ఆశ్రయం ఇవ్వమని అడిగితే మాకు ఫండింగ్ అంటే మాకు కొంత హెల్ప్ చేయమని అడిగితే మేము హెల్ప్ చేస్తామని చెప్పారు ఆయన. ఆ తర్వాత మనం చూసాం రక్షణ మంత్రి కూడా కవాజా ఆసిఫ్ ఆయన ఏమంటున్నారంటే ఏ క్షణమైనా భారత్ మాపైన దాడికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మాటలు మనం ఒకదాన్ని కూడా లింక్ చేసి చూస్తే రోహిత్ చాలా క్లియర్ గా అక్కడి పబ్లిక్ ని వాళ్ళు మచ్చిక చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే నేను ఒక విషయం చూసాను, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎంతటి సంక్షోభం ఉంది తెలుసా, కేజీ రైస్ కోసం 350 రూపీస్ బేర్ చేయాల్సి వస్తుంది, ఒక కేజీ చికెన్ కోసం వాళ్ళు 800 రూపీస్ బేర్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్. 90% ఆఫ్ పాకిస్తానీస్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రూలింగ్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. పోలీసులు వచ్చి ఒకవేళ కనుక బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలు కానివ్వండి, ప్రదేశ్ లాంటి ప్రాంతాలు కానివ్వండి, చెప్తున్నట్టుగా ఇందాక మీరు అంటున్నట్టుగా సీఎం పంజాబ్ ప్రావిన్స్ లో కానివ్వండి, పోలీసులు అంతా కూడా అక్కడ పబ్లిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. మిలిటరీ అనేది వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కంట్రోల్లో ఉంచుతోంది. చాలా పెద్ద ఉద్యమం కొనసాగుతుంది ఇంటర్నల్ పాకిస్తాన్ లో. అటువంటి దాటి నుంచి ఇవన్నీ కేవలం అలా ఇప్పుడు మళ్ళీ భారత రియాక్షన్ ద్వారా కొంత పాకిస్తాన్ లో మరింత అలజడి జరిగే అవకాశం ఉంది. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, కనీసం అక్కడ అందుబాటులో మెడికల్ సిచ్యువేషన్ కూడా లేవు. ఇవన్నీ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ మళ్ళీ ఇంకా తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సింపతి గెయినింగ్ మనోజ్ ఇప్పటికే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటాడు 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని. ఇంకొకటి అంటాడు నీళ్ళు ఇవ్వకపోతే నరికేస్తాము అని. ఇంకొకటి అంటాడు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. ఇంకొకటి వచ్చి ఆ లెక్క చెప్తాడు మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని. ఇంకో రక్షణ శాఖ మంత్రి వెళ్ళంటాడు నిజమే ఉగ్రవాదులను పెంచి పోషించింది మేమే, మతి భ్రమించి నిజాలు చెప్పేశాడు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ముందు కూడా దోషులుగా నిలబడ్డారు. ఇప్పుడు ఈమె అంటోంది పిరికి బందలుగా పారిపోతున్న సైనికులు వెనక మనం అండగా నిలబడాలి, పార్టీలకు అతీతంగా మాపై దాడి చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని ఈమంటది. బట్ క్రెడిబుల్ ఎవిడెన్స్ అంటూ పాక్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమన్నారంటే అతారుల్లా తారార్ ఇందాక మీరు చెప్పినట్టుగా క్రెడిబుల్ ఎవిడెన్స్ అని అంటున్నారు. క్రెడిబుల్ ఎవిడెన్స్ మా దగ్గర 24 to 36 hours మాపై దాడి చేయొచ్చు అని అంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే సింపతి గెయినింగ్. ఎగ్జాక్ట్ గా మనం కేవలం మరియం నవాజ్ షరీఫ్ గురించి మాట్లాడుకుంటే 2 days బ్యాకే నవాజ్ షరీఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ కి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని లాహోర్ అథారిటీ ఫర్ హెరిటేజ్ రైవబుల్ అనేటువంటి ఒక సంస్థకి చీఫ్ గా చేసింది. అంటే కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక అథారిటీ చీఫ్ గా చేసింది, ప్రధానిగా పనిచేసింది. ఆయన యొక్క కీర్తిని చెప్పడం కోసం మా ఫాదర్ అంటే గతంలో నవాజ్ షరీఫ్ చేయడం వల్లే పాకిస్తాన్ అటామిక్ గా ఎదగలిగింది. ఇప్పుడు ఏదేమైనా కూడా మా నాన్న చేసినటువంటి త్యాగం వల్ల ఈ రోజు పాకిస్తాన్ చాలా ఎఫిషియెంట్ గా ఉందని తన కీర్తిని చెప్పుకోవడం కోసం ఇదంతా కూడా రాజకీయ ఉనికి. కొంత భారతదేశం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఇక్కడ పబ్లిక్ నుంచి మేము కాపాడుకోగలుగుతాం. ఇక్కడ నుంచి రెండు ఇందాక మీరు మాట్లాడారు, పాకిస్తాన్ ప్రజలనే కొంత ఇబ్బంది పెడుతోంది, పాకిస్తాన్ ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు కదా. అటువంటి సిచ్యువేషన్ వాళ్ళ నుంచి వాళ్ళు కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ కారు కూతలు పిచ్చి కూతలు అనుకోవాలి. అట్ ది సేమ్ టైం చాలా క్లియర్ గా నవాజ్ షరీఫ్ అనే వ్యక్తి షహబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళిపోయి తమ్ముడు భారత్ తో పెట్టుకుంటే పొరుగుతో తలగొక్కున్నట్టు అది ఈజీ ఏం కాదు. గతంలో కార్గిల్ వార్ చూసాం మనం. అంతగా కార్గిల్ గారు వార్ సమయంలో ఎగ్జాక్ట్ గా నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నారు పాకిస్తాన్ కి. అని చాలా క్లియర్ గా తెలుసు ఏం జరిగింది, ఎటువంటి విధంగా భారత్ రియాక్ట్ అవ్వగలుగుతుంది, ఎటువంటి విధంగా భారత్ అటాక్ చేయగలుగుతుంది అనేది. అటువంటి విషయాలపైన ఉదాహరణగా చెప్తూ ఆయన తన సోదరుడికి చెప్పినప్పటికీ మళ్ళీ తన కూతురులో మాట్లాడడం అంటే కేవలం ఒక హాస్యాస్పదమే. ఇంకొక ఇన్ఫర్మేషన్ రోహిత్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ గా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తాను. నేను కువైటా ప్రాంతం నుంచి 120 కీలకమైన ఆఫీసర్స్, పాకిస్తాన్ ఆర్మీలో 120 మెంబర్స్ కీలకమైన ఆఫీసర్స్ అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఏదో చిన్న ఆర్మీ జవాన్లు కాదు, అంత కీలకమైన ఆఫీసర్లు అందరూ, ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్స్. ఇంకొక 400 మంది నార్మల్ పర్సన్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎఫ్సిఎన్ ఫోర్స్ కమాండ్ నార్థన్ ఏరియాస్ నుంచి ఒక 300 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇట్లా ఓవరాల్ గా 1500 మంది కీలకమైన ఆఫీసర్స్ స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రిజైన్ చేసిపోయారు. ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు మాట్లాడే మాటల నుంచి, పాకిస్తాన్ ప్రజల నుంచి వారికి ఉన్నటువంటి ముప్పేట దాడిని కంట్రోల్ చేయడం కోసం రాజకీయంగా మాట్లాడుతున్న మాటలే కానీ ఏకంగా అసీం మునీర్ పాకిస్తాన్ పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పటికి 48 hours కావస్తుంది. ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఆయన కుటుంబాన్ని ఆల్రెడీ దేశం దాటి చేశారు. ఒకవైపు ప్రధానికి అస్వస్థత ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ అంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఒక్కో రకమైనటువంటి కవ్వింపు చర్యలు తప్ప నిజానికి పాకిస్తాన్
భారత్ ని ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉందా అంటే కేవలం కవ్వింపు చర్యలుగానే భావించాలి. ఇప్పటికే కొంత ఇంతవరకు ఎల్ఓసి వెంట చేసినటువంటి దాడులు చూసాం. ఇప్పుడు ఏకంగా ఇండో పాక్ బార్డర్ మధ్య కూడా కాల్పులు జరుపుతోంది. దానికి అన్ని రకాలుగా భారత్ కూడా సంసిద్ధంగా ఉంది. భారత్ సంబంధించి ఇప్పటికే ప్రధాని సిసిఎస్ మీటింగ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా చెప్పారు. భారత్ వైపు నుంచి కూడా ఒక భీకరమైనటువంటి బిగ్గెస్ట్ దాడి ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. 24 hours ఈ క్షణమైన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి వాళ్ళ మాటలకి సమాధానం వచ్చే అవకాశం ఉంది. రైట్ మనోజ్, 1999లో కార్గిల్ యుద్ధాన్ని నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్కి గుర్తు చేస్తున్నాడు. అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్న. అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు ఇద్దరు ఉన్నారు. కానీ ఈసారి భారత్ గట్టి గుణపాఠమే చెప్పబోతుంది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ తోక ముడిచిన తర్వాత నవాజ్ షరీఫ్ని గద్దె దించి ముషారఫ్ అధికార పగ్గాలు తన చేతిలోకి తీసుకున్నాడు. సైనిక పాలన అక్కడ తమ చేతిలోకి తీసుకుంది. నవాజ్ షరీఫ్ని జైలు పాలు చేసి ఆ ఘటన కూడా నవాజ్ షరీఫ్కి గుర్తుంటుంది. ఆ రోజు ఎలా తరిమి కొట్టాము. నిజానికి ఆ రోజు భారత్ మానవత్వాన్ని చూపించింది కాబట్టి మనం కార్గిల్ తర్వాత వాళ్ళని తరిమి కొట్టేశాం. నిజానికి ఒకవేళ ఏదైనా స్టెప్ తీసుకుని ఉండుంటే అప్పుడే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా అయిపోయేది అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కూడా అదే విషయాన్ని షహబాజ్ షరీఫ్కి గుర్తు చేసినట్టుగా తెలుస్తుంది. మొన్నే షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు నవాజ్ షరీఫ్. ఆ నవాజ్ షరీఫ్ కుమార్తె అంటుంది, బహుశా వాళ్ళ నాన్నకి గుర్తుంది 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో ఆపరేషన్ విజయ్ బాగా గుర్తుంది కదా. ఆపరేషన్ విజయ్ పేరుతో మనం కార్గిల్లో మొత్తం పాకిస్తాన్ సైనికులందరినీ తరిమి కొట్టేశాం. అప్పుడు ఇప్పటి ప్రధాని అన్న నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నవాజ్ షరీఫ్ తమ్ముడే ప్రధానమంత్రిగా ఉన్నాడు. అందుకే వెళ్ళి ఆ అనుభవాలను మొన్న 2 రోజుల క్రితం షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి పంచుకున్నాడు. సో ఇప్పుడు ఆమె నవాజ్ షరీఫ్ కుమార్తె అంటూ ఉంది, భారత్ మాపై దాడి చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలని. ఇప్పటికే 4 సార్లు జరిగిన యుద్ధంలోనూ తరిమి కొట్టేశాం. అడపాదడపా మీరు భారత్పై పనిన కుయుక్తులను కూడా తరిమి కొట్టేశాం. మీరు భారత్ గురించి 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అవునా కాదు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ నవాజ్ షరీఫ్ కుమార్తె ఏమందో ఇప్పటికే మనం చూసాం. భారత్ మాపై యుద్ధం చేయాలంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అంటాడు ఒకడు, నీళ్లు ఇవ్వకపోతే నరికేస్తామని అంటాడు ఇంకొకడు, మేము ఏ తప్పు చేయలేదు, ప్రపంచ దేశాలు కలగజేసుకోండి, తటస్థ విచారణ జరిపించండి అని ఇంకొకడు అంటూ ఉంటాడు. మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం తప్పే, మేము ఆ పిచ్చి పనులు చేశాం అమెరికా కోసమో బ్రిటన్ కోసమో అని ఇంకొకటి అంటాడు. ఇప్పుడు ఈమె వచ్చింది, కొత్తగా నోరి విప్పుతూ వచ్చింది. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉంది నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమార్తె. ఈమె 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని అంటుంది. నిజంగా 1కి 10 సార్లు ఆలోచించుకోని పరిస్థితి ఉందా? పాకిస్తాన్ 1కి 10 సార్లు ఆలోచించుకొని నోరు మూసుకొని కూర్చోవలసినటువంటి అవసరం ఉందా? ఈ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తానే తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతున్నమాట. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడిందో ఒక్కసారి చూద్దాం. ఈమె ఏం మాట్లాడిందో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతకుముందు కూడా మనం చూసాంగా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమన్నాడో మీకు గుర్తుంది కదా. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో యుద్ధం జరగబోతోందని. అంటే చివరి సమయంలో ఏదైనా జరిగే సమయంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటుంటారు, పిరికి పందుల గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. మేము ధైర్యంగా ఉన్నాం, నమ్మకంగా ఉన్నాం, మేము సైన్యం వెనకాల నిలబడతామని. కానీ వాళ్ళ సైన్యం మీరే చెప్పండి, వాళ్ళ సైన్యాన్ని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? మన పౌరులు ఏమంటున్నారంటే మాకు గన్నిస్తే మేము సరిహద్దులకు వెళ్తాం, మేము సైన్యం ఏం చేసినా నిలబడతాం, జై భారత్ అని మనమంటూ ఉంటే వాళ్ళ సైనికులు పారిపోతూ ఉంటే అలాంటి సైనికుల వెనక అంటే బహుశా పారిపోతున్న సైనికుల వెనకాల నిలబడాలి అనేమో. అంటే వీళ్ళతో పాటు రాజకీయ నాయకులు పార్టీలందరూ కూడా మూటముళ్ళు సర్ది పారిపోండి అనే నేనైతే అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన కీలక పదవుల్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులందరూ కూడా వాళ్ళ పదవులకి ఖాళీ చేసి మూట ముళ్ళు సర్దుకుని వాళ్ళు పారిపోతున్న రాజీనామాలు చేసి, అలాంటి సాయుధ దళాల బలగాల వెనకాల మనం పార్టీలకు అతీతంగా నిలబడాలని ఈ పాలకులు అంటున్నారు. వీళ్ళ నాన్నకి ఏం జరిగిందో 1999లో ఆమె గుర్తు చేసుకోవాలి. ముషారఫ్ ఏం చేశాడో వీళ్ళ నాన్న విషయంలోనే ఆ సైనిక పాలకులు ఎలా ఉంటారో ఈమె గుర్తు చేసుకోవాలి. బహుశా ఈ క్షణం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుందేమో, నాన్న నీకు 1999లో ఏం జరిగింది, కార్గిల్ యుద్ధంలో భారత
సైనికులు మనల్ని ఎలా చితక్కొట్టారు నాన్న అని ఈమె వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగితే తెలుస్తుందనేమో. ఆపరేషన్ విజయ్ని తలుచుకుంటేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంటుంది. కార్గిల్లో మనం తరిమి కొట్టాం. నిజానికి ఒకసారి కార్గిల్ ఘటన కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు, కింద ప్రదేశంలో మనం ఉన్నాం. వాళ్ళు ఎత్తైన ప్రదేశం నుంచి గన్స్ పెట్టి పేలిస్తూ ఉంటే మన సైనికులకు అవి ఎక్కువగా నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పైన ఉన్నారు కాబట్టి. అయినా కూడా మన సైనికులు అక్కడికి వెళ్ళి తుక్కు కింద కొట్టి వాళ్ళని వెనక్కి పరుగులు పెట్టించిన ఆపరేషన్ విజయ్ కార్గిల్ని వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈమె మాట్లాడిన తర్వాత బహుశా నవాజ్ షరీఫ్ కూడా వీళ్ళకి కొంచెం జ్ఞానాన్ని కలిగిస్తే బాగుంటుందేమో. ఒకసారి ఆమె ఏమందో మీరే చూడండి. ఆమె అన్న మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. इंडिया और पाकिस्तान के बॉर्डर्स पे टेंशन है, एक खतरा मंडला रहा है, फिक्र करने की जरूरत नहीं है. अल्लाह ताला ने पाकिस्तान को और पाकिस्तानियों को और पाकिस्तान की अफवाज को इतनी ताकत दी है कि वो दुश्मन का हर वार का मुकाबला कर सकते हैं. लेकिन हम कोई भी सियासी नजरिया रखते हों, अगर हम एक कौम हैं, अगर हम पाकिस्तानी हैं, तो इस वक्त हमें अपने अफवाज के साथ खड़ा होना चाहिए ताकि वो सीसा फैलाई दीवार की तरह लड़ सके दुश्मन से. और ये भी मैं आपको कहना चाहती हूँ कि अगर आज पाकिस्तान का कोई भी दुश्मन पाकिस्तान पर हमला करते वक्त 10 बार सोचेगा, तो उसकी वजह यह है कि अल्लाह ताला के फजल से पाकिस्तान आज एक एटमी कुव्वत है. पाकिस्तान के पास एटम बॉम्ब है. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.